ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి గౌరవానికి భంగం కల్పించినారు అని ప్రధానమంత్రి మోడీ కాడి నుంచి హోంమంత్రి అమిత్ షా వరకు అందరూ విమర్శిస్తున్నారు తృణమూల్ కాంగ్రెస్ని. అంటే వెస్ట్ బెంగాల్లో ద్రౌపది ముర్ము ఒక ట్రైబల్ సదస్సుది సంతూల్లో ఏదో అసలు ఆ మీటింగ్ పేరే సంతూల్. ఆ సంతూల్ అనేది ఇక్కడ మనకి వెనుకబడిన తరగతుల కింద లెక్క. అక్కడ ట్రైబల్ వాళ్ళకి సంబంధించిన మీటింగ్కి అటెండ్ అయినప్పుడు తృణమూల్ కాంగ్రెస్ ఆమెని రాష్ట్రపతి గారిని అగౌరవపరిచినారు, ఆమెని సరిగ్గా గౌరవించలేదు, భారతదేశానికి ప్రథమ పౌరురాలామే అని చెప్పి ఏదేదో విమర్శిస్తున్నారు. నాకు నిజమే, రాష్ట్రపతి గారిని ప్రతి ఒక్కరూ గౌరవించాల. ఆమె సుప్రీం. భారతదేశ రాజ్యాంగం ప్రకారం క్యాబినెట్ని కానీ అసలు ప్రధానమంత్రిని ఎన్నుకున్నదో ఆమెకు తెలిపితే ఆమె ప్రమాణ స్వీకారానికి పిలుస్తుంది, ప్రమాణ స్వీకారం చేయిస్తుంది. ప్రధానమంత్రి కాడి నుంచి క్యాబినెట్ కాడి నుంచి అందరినీ. ఆమెకు ఆ గౌరవం ఉండాలి, కరెక్టే. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ మంది ఇన్ని విమర్శలు చేస్తుండే ఈ బీజేపీ మోడీ గారు కానీ షా గారు కానీ నాకు ఒక చిన్న అనుమానం ఉంది, అత్యర్థకలమో చూడండి. పార్లమెంట్ భవనం, కొత్త భవనం నిర్మించాం మనం. మొదలైంది ఎప్పుడు? బీజేపీ హయాంలోనే. ప్రారంభమైనప్పుడు బీజేపీ హయాంలోనే. పార్లమెంటునే రద్దు చేసే అధికారం ఉండే ద్రౌపది ముర్ము గారికి, అంటే రాష్ట్రపతికి, అప్పుడు ఈ మోడీ గారు, ఈ అమిత్ షా గారు వీళ్ళు ఏం గౌరవం ఇచ్చినట్టు? ఆమెని కనీసం ఆ ప్రారంభోత్సవానికి ఆమె చేత ఇచ్చాల. ప్రధానమంత్రి ఏళ్ల చేతగా చేయించాల్సింది. భారతదేశ పార్లమెంట్ భవనంకి ఓపెనింగ్కి ఆమె కాదు వచ్చింది. ఆమెను పిలవలా, ఆమె పేరు ఎక్కడ ప్రస్తావించవాళ్ళ. మోడీ గారు ఓపెన్ చేసినారు. చేయొచ్చు ప్రధానమంత్రి, కానీ భారతదేశ ప్రథమ పౌరురాలు అని ఆనాడు గుర్తులేదా ఈ మోడీ గారికి కానీ షా గారికి కానీ? లేకపోతే పశ్చిమ బెంగాల్లో జరిగినట్టు ఏదైనా ట్రైబల్, అంటే ఆమె ఆ కులానికి చెందింది కాబట్టి ట్రైబల్ అనే ఒక సభ జరిగేటప్పుడు ఆ సభకు పోయినప్పుడు గౌరవించలేదు అని మమతా బెనర్జీని తప్పుపట్టిన వాళ్ళకి పార్లమెంటు కొత్త భవనం అప్పుడు ద్రౌపది ముర్ము గారి చేత దాన్ని ఓపెన్ చేయించాలనేది నాకేదో నా ఉద్దేశంలో ఆమెని సరిగ్గా గౌరవించలేదేమో అనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు, మరి ఎందుకు గౌరవించలేదండి? కేవలం 2 సంవత్సరాల ముందు ఆ కొత్త పార్లమెంట్ భవనం అక్కడ ముర్ము గారిని పిలిచింది కానీ, ముర్ము గారి చేత ఇచ్చేసింది కానీ, స్పీచ్లు ఇచ్చింది కానీ ముర్ము గారే కాదు, మోడీ గారు. అదేందండి? అదే రకంగా ప్రధానమంత్రి కాడి నుంచి ఉత్తరప్రదేశ్ గవర్నర్ కాడి నుంచి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కాడి నుంచి యోగి ఆదిత్యనాథ్ గారు, వీళ్ళంతా ఆ కాలంలో అయోధ్య రామాలయం నిర్మాణం ప్రారంభించారు. అది
భారతదేశంలోనే తలమానికంగా చెప్పుకోవాల్సిన గుడి బీజేపీ వారి వ్యాఖ్యల్లోనే. మరి అక్కడ కూడా ద్రౌపది ముర్ము గారిని, ఆమె హిందూ మతమే కదా ఆమెది, ఆమె బౌద్ధ మతమో ఇంకొక ఈ క్రిస్టియన్ మతం అని నేను అనుకోను, ఆమె కూడా హిందువే అనుకుంటా. కాకపోతే ఆమె ఒక మహిళ, రెండోది వెనుకబడిన కులాలకు చెందిన వ్యక్తి అని చెప్పి ఆమెను ఆహ్వానించలేదా? అక్కడ కూడా మోడీ గారు కూర్చొని యాగాలు యజ్ఞాలు ఏదో చేసినారు. ఆనాడు ఉత్తరప్రదేశ్ గవర్నర్ని పిలిచిన ఈ మోడీ గారికి రాష్ట్రపతి గారు కనిపించలేదా? గవర్నరు అదే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అందరూ పాల్గొన్నారే. ఆ వేడుకకి కూడా, ఆ పూజలు పునస్కారాలకు కూడా ద్రౌపది ముర్ము గారిని ఆహ్వానించాలనిపించలేదా? మరి వీళ్ళు ఇప్పుడు ఒక గిరిజన సదస్సు ప్రారంభించేందుకు వచ్చిన ద్రౌపది ముర్ము గారిని అగౌరవపరిచినారు అని చెప్పి తృణమూల్ కాంగ్రెస్ను విమర్శించేటప్పుడు, వీళ్ళకి ఇంతకు ముందు జరిగిన వాటిలో ఆమెని గౌరవించాలన్న ఆలోచన లేదు అంటే విచిత్రంగా ఉంది, విడ్డూరంగా ఉంది ఈ వ్యాఖ్యానాలు, ఈ విమర్శలు చూస్తుంటే.